30 పోలీస్ స్పెషల్ టీమ్స్ 70 గంటల నిర్విరామ దర్యాప్తులో వేల గంటల సీసీటీవీ ఫుటేజ్ స్కాన్ చేసి ఫైనల్ గా సైఫ్ అలీ ఖాన్ అటాకర్ ని పట్టుకున్నారు. అయితే ఈ స్టోరీలో ట్విస్ట్ ఏంటంటే దాడి చేసిన నిందితుడు బంగ్లాదేశీగా తేల్చారు ముంబై పోలీసులు. బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ పై కత్తితో దాడి చేసిన కేసులో అసలైన నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఠానేలో శనివారం అర్ధరాత్రి నిందితుడు విజయ్ దాస్ ను అరెస్ట్ చేసినట్టు ముంబై పోలీసులు తెలిపారు. ఠానేలోని హిరానందని ఎస్టేట్ లోని టీసీఎస్ కాల్ సెంటర్ వెనుక మెట్రో నిర్మాణ సంస్థలో నిందితుడిని అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేసినట్టు వెల్లడించారు. ఈ కేసులో నిందితుడిని పట్టుకునేందుకు 30కి పైగా పోలీసు బృందాలు ముంబై వ్యాప్తంగా జల్లెడపట్టాయి. ఓ లేబర్ కాంట్రాక్టర్ ఇచ్చిన సమాచారంతో ఠానే జిల్లా ఘోడ్బందర్ రోడ్ లోని హిరానందని ఎస్టేట్ వద్ద నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దుండగుని గుర్తించే క్రమంలో వందలాది సీసీ కెమెరాలను పరిశీలించారు. ఇన్ఫార్మర్ల సాయంతో సమాచారాన్ని రాబట్టారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్నప్పుడు తప్పించుకునేందుకు పేరును తప్పుగా చెప్పాడు. తొలుత తన పేరు విజయ్ దాస్ గా, తర్వాత విజయ్ దాస్ గా, ఆ తర్వాత మొహమ్మద్ ఇలియాస్ గా పేర్కొన్నాడని పోలీసులు చెప్పారు. నిందితుడి అసలు పేరు మొహమ్మద్ షరీఫుల్ ఇస్లాం. బంగ్లాదేశ్ నుంచి భారత్ కు వచ్చి తప్పుడు పేర్లు చెబుతూ తిరిగాడని, నిందితుడి జనన ధృవీకరణ పత్రం ఆధారంగా అతడు బంగ్లాదేశ్ కు చెందినవాడని పోలీసులు ధృవీకరించారు. దుండగుడు మొహమ్మద్ షరీఫుల్ ఇస్లాం బంగ్లాదేశ్ లోని ఝాలోకటికి చెందినవాడని, ముంబైలో 5 నెలలుగా ఉంటున్నాడని, కొన్ని చిన్న తరహా ఉద్యోగాలు చేశాడని పోలీసులు పేర్కొన్నారు. ఓ హౌస్ కీపింగ్ ఏజెన్సీలోనూ అతడు పనిచేశాడని చెప్పారు. చోరీ చేసే ఉద్దేశంతోనే సైఫ్ ఇంట్లోకి దుండగుడు వెళ్లాడని, కానీ ఓ బాలీవుడ్ నటుడు ఇంట్లోకి వెళ్లినట్టు తెలియదని ప్రాథమికంగా విచారించినప్పుడు నిందితుడు చెప్పాడని పోలీసులు తెలిపారు. దొంగతనం, హత్యాయత్నానికి సంబంధించి నిందితుడిపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. నిందితుడిని పోలీసులు బాండ్రా కోర్టులో హాజరుపరచగా న్యాయస్థానం 5 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించింది. అనంతరం కేసులో మరిన్ని వివరాలు రాబట్టేందుకు నిందితుడిని 5 రోజుల పోలీస్ కస్టడీకి కోరడంతో కోర్టు అనుమతించింది. దాడి ఘటన తర్వాత టీవీ వార్తల్లో తన ఫోటోలను చూసి ఠానేకు పారిపోయానని మొహమ్మద్ షరీఫుల్ ఇస్లాం విచారణ సమయంలో పోలీసులకు చెప్పాడు. భవనం లోపలికి వెళ్లడానికి వెనుక మెట్లో ఎయిర్ కండిషనింగ్ డక్లను ఉపయోగించుకున్నానని, ఆ భవనంలోకి ప్రవేశించడం ఇదే మొదటిసారి అని కూడా అతను చెప్పాడు. ఈ కేసును విచారించే క్రమంలో పోలీసులు ఛత్తీస్గఢ్ దుర్గ్ రైల్వే స్టేషన్లో ఆకాష్ కనోజియా అనే యువకుడిని అదుపులోకి తీసుకున్నారు. అయితే విచారణ తర్వాత ఆకాష్ కనోజియా ఈ కేసులో నిందితుడు కాదని తేల్చారు.